హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. ఈ సెషన్లో వొకాబ్యులరీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇడియమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక చాలామంది స్టూడెంట్స్ వాటిని వదిలేస్తారు. బట్ సరైన పద్ధతిలో కనుక నేర్చుకుంటే ఇడియమ్స్ చాలా ఈజీ. ముందు మీరు చేయాల్సింది ఒక్కటే, అసలు ఆ ఇడియం ఎలా వచ్చింది, దాని వెనకున్న ఆరిజిన్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దాని వెనకున్న కథ ఏంటో తెలుసుకుంటే మీనింగ్స్ ఈజీగా అర్థమవుతాయి, ప్లస్ ఎక్కువ కాలం గుర్తుంటాయి. అవి ఎలాగో నేను మీకు ఇక్కడ నేర్పిస్తాను. ఫైన్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మనం నేర్చుకోబోయే ఇడియమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నుంచి తీసుకోబడ్డవి. ఈవెన్ ఇన్ ద కమింగ్ ఎగ్జామ్స్లో కూడా వీటి నుంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇడియం. ఆర్గస్ ఐడ్. ఆర్గస్ ఐడ్ అంటే ఏంటి? కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్ అనే అర్థం. ఆర్గస్ ఐడ్ అంటే కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్. అంటే దేనైనా మనం క్షుణ్ణంగా పరిశీలించిన, కీన్గా అబ్జర్వ్ చేసిన దాన్ని ఆర్గస్ ఐడ్ అని అంటారు. మీరు ఈ వర్డ్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, విజిలెంట్, ఎందుకంటే విజిలెంట్ మనకి ఆప్షన్స్లో ఇస్తారు. కీన్లీ అబ్జర్వింగ్ ఆర్ కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ ఆర్ విజిలెంట్ అని ఇస్తారు. సో ఆ వర్డ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, విజిలెంట్. సరే, అసలు ఈ ఇడియం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దీని వెనకాల ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అది వింటే ఆటోమేటిక్గా మీకు మీనింగ్ అనేది గుర్తుండిపోతుంది. సో అసలు స్టోరీ ఏంటంటే, గ్రీస్లో ఒక రాజు ఒక రాణి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక అందమైన లేత ఆవు ఉండేది. సో ఆ ఆవు సంరక్షణ కోసం ఆ రాణి ఏం చేస్తుందంటే ఒక పర్సన్ని గార్డ్గా, వాచ్మ్యాన్గా అపాయింట్ చేస్తుంది. అతని పేరే ఆర్గస్. ఓకేనా? ఆ గార్డ్ ఆర్ వాచ్మెన్ పేరేంటి? ఆర్గస్. సో ఇతను ఒక ఆర్డినరీ మ్యాన్ కాదు, ఎందుకంటే మనలాగా అతనికి 2 కళ్ళు కాకుండా 100 కళ్ళు ఉంటాయి. ఆ 100 కళ్ళు బాడీ మొత్తం నిండి ఉంటాయి. అన్ని కళ్ళు ఉండేసరికి అతను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఆ ఆవుని సంరక్షిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అలా వెళ్తూ ఉన్న ఒక వ్యక్తి కళ్ళు ఆ ఆవు పైన పడతాయి. దాన్ని ఎలాగైనా దొంగిలించాలన్న థాట్ వస్తుంది అతనికి. బట్ పక్కనే చూస్తే ఆర్గస్ ఉంటాడు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ దాన్ని దొంగిలించడం. సో ఏం చేయాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. వన్ ఫైన్ డే ఆర్గస్ ప్రతిరోజులాగే ఆ ఆవుని సంరక్షిస్తూ ఉంటాడు. కాసేపట్లో అతనికి నిద్ర వస్తుంది, 2 కళ్ళు మూసుకుపోతాయి, కానీ మిగతా 98 ఐస్ మాత్రం ఓపెన్గానే ఉంటాయి, ఆ ఆవుని జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాయి. అయితే ఆ ప్లాన్లో భాగంగా ఆ వ్యక్తి దూరం నుంచి వీణ వాయిస్తూ ఉంటాడు. సో ఆ వీణ నుంచి వచ్చే, వీణ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఓకే, వీణ నుంచి వచ్చే ఆ ప్లెజెంట్ మ్యూజిక్కి 98 ఐస్ కూడా క్లోజ్ అయిపోతాయి. సో వెంటనే దీన్ని అవకాశంగా తీసుకొని ఆ పర్సన్ వచ్చేసి ఆర్గస్ తలని నరికేసి ఆ ఆవుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది స్టోరీ. అంటే ఏంటి, ఇక్కడ ఆర్గస్కి ఆ 100 ఐస్ ఉండడం వల్ల అతను చాలా కీన్గా అబ్జర్వ్ చేశాడు, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశాడు. అందుకని ఆర్గస్ ఐడ్ అని ఎక్కడ వచ్చినా కూడా కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్ ఆర్ కీన్లీ అబ్జర్వింగ్ అని దాని యొక్క మీనింగ్. ఫైన్. సో నెక్స్ట్ ఇడియం. అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్. అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఏంటి? వితౌట్ డీలే, అంటే తక్షణమే చేయడం, ఏ టైం తీసుకోకుండా తక్షణమే వెంటనే ఏదైనా చేస్తే దాన్ని అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ అని అంటారు. సరే, అసలు ఈ ఇడియంని ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం. ఫస్ట్ మనకి స్పర్ అన్న వర్డ్కి మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకు మీనింగ్ అనేది వచ్చేస్తుంది. స్పర్ అంటే ఏంటంటే ఈ మెటల్తో చేసిన స్పైక్డ్ వీల్ ఏదైతే ఉందో దీన్నే స్పర్ అని అంటారు. ఓకేనా? వీటిని స్పైక్స్ అని అంటారు. సో ఈ స్పైక్డ్ వీల్ ఏదైతే ఉందో ఈ వీల్ ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా హార్స్ షూస్కి ఈ వీల్ అనేది ఫిట్ చేసి ఉంటుంది. అంటే జనరల్గా హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు మనలాగా స్పోర్ట్స్ షూ లేకపోతే నార్మల్ షూస్ వేసుకోకుండా వాళ్ళకు ఒక స్పెషల్ షూస్ ఉంటాయి, లెదర్ షూ కైండ్ ఆఫ్ థింగ్. ఆ షూకి ఈ స్పైక్డ్ వీల్ అనేది ఫిట్ చేసి ఉంటుంది. సో ఎందుకు అలా అంటే ఇలా ఎందుకు డిజైన్ చేశారు ఈ షూని అంటే, ఎప్పుడైతే ఈ షూని వేసుకొని ఆ రైడర్ హార్స్ పైకి ఎక్కితే ఒక చిన్న మూమెంట్ ఇవ్వగానే ఈ వీల్ అనేది తిరుగుతుంది.
సో ఈ వీల్ తిరిగిన వెంటనే ఏమవుతుంది, హార్స్కి ఒక సిగ్నల్ వస్తుంది. సో అది కూడా తక్షణమే రేసింగ్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ స్పర్ అనేది స్టిమ్యులేట్గా వర్క్ చేస్తుంది. స్టిమ్యులేట్ అంటే దిస్ ఈజ్ ఎంకరేజింగ్ టు మూవ్, రైట్. సో అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటే మనం ఇక్కడ స్పర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. స్పర్ అంటే ఈ స్పైక్డ్ వీల్. ఈ స్పైక్డ్ వీల్ ఉండడం వల్లనే హార్స్ అనేది మూవ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అలా ఈ ఇడియం అనేది వచ్చింది. అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే వితౌట్ డీలే, రైట్. నౌ నెక్స్ట్ ఇడియం వెరీ ఇంపార్టెంట్, ఫాలో సూట్. ఫాలో సూట్ అంటే ఏంటి, ఎవరైనా కాపీ చేయడమో లేకపోతే ఇమిటేట్ చేయడమో లేకపోతే టు యాక్ట్ ఇన్ అ లైక్ మేనర్, వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేయడమే ఫాలో సూట్ అని అంటారు. సరే, అసలు ఈ ఇడియం ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ సూట్ అంటే ఏంటో తెలియాలి. సూట్ అంటే మనం వేసుకునే సూట్ కాదు. సూట్ అనేది కార్డ్ గేమ్స్ నుంచి వచ్చిన వర్డ్. కార్డ్ గేమ్స్, ఫైన్. కార్డ్ గేమ్స్ అయితే కార్డ్ గేమ్స్ ఆడే వాళ్ళకి కొన్ని కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్ ఇవ్వగానే వాళ్ళు ఇలా సెగ్రిగేట్ చేసుకుంటారు. అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్న కార్డ్స్ అన్ని ఒకవైపు, సర్కిల్ షేప్లో ఉన్న కార్డ్స్ అన్ని ఒకవైపు, స్టార్ షేప్లో ఉన్న కార్డ్స్ అన్ని ఒకవైపు, డైమండ్ అన్నీ ఒకవైపు, హాఫ్ మూన్ అన్నీ ఒకవైపు, ఇలా సెగ్రిగేట్ చేసుకుంటారు. అంటే సెపరేట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత దీన్ని ఏమంటారు అంటే సూట్ అని అంటారు. సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత సూట్. అందుకే మనకి 6 సూట్స్ ఉంటాయి కార్డ్ గేమ్స్లో. అంటే ఇప్పుడు సూట్ అంటే ఏంటి అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పొచ్చు కదా, డెక్ ఆఫ్ కార్డ్స్, ఫైన్. సూట్ అంటే ఏంటి, డెక్ ఆఫ్ కార్డ్స్, అది కూడా సెగ్రిగేట్ చేసిన తర్వాత కార్డ్స్. సరే, అసలు గేమ్లో రూల్ ఏంటంటే నీ అపోనెంట్ ఆర్ నీ ఆపోజిట్ ప్లేయర్ ఏ సూట్లో నుంచి కార్డ్ తీస్తాడో నువ్వు కూడా అదే సూట్లో నుంచి కార్డ్ తీయాలి. సపోజ్ అతను స్టార్ సూట్లో నుంచి కార్డ్ తీస్తాడు అనుకోండి, మీరు కూడా మీ దగ్గర ఉన్న స్టార్ సూట్లో నుంచి మాత్రమే కార్డ్ తీయాలి. ఒకవేళ అతను ఈ సర్కిల్ సూట్లో నుంచి కార్డ్ తీశారనుకోండి, మీ దగ్గర ఉన్న ఈ సర్కిల్ సూట్లో నుంచి కార్డ్ మీరు తీయాలి. సో దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది గేమ్. అంతేకాని అతను ఒకవేళ సర్కిల్లో తీస్తే మీరు మళ్ళీ స్టార్లోంచి తీయకూడదు. దట్ ఈస్ అగెయిన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ది గేమ్, ఫైన్. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అతను ఏ సూట్ అయితే ఫాలో అవుతున్నాడో మీరు కూడా అదే సూట్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇడియం ఫాలో సూట్ అంటే టు యాక్ట్ ఇన్ అ లైక్ మేనర్, కాపీ ఆర్ ఇమిటేట్. అలా ఈ ఇడియం అనేది వచ్చింది. అంటే కార్డ్ గేమ్స్ అన్న కాన్సెప్ట్ నుంచి మనకి ఈ ఇడియం వచ్చింది, ఫైన్. నెక్స్ట్ ఇడియం అబవ్ బోర్డ్. అబవ్ బోర్డ్ అంటే ఏంటి, ఆనెస్ట్ అండ్ ఫేర్. ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం. సరే, అసలు ఈ ఇడియం ఎలా వచ్చిందో చూద్దాం. మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే బోర్డ్, రైట్. ఈ ఇడియం కూడా కార్డ్ గేమ్స్లో నుంచే వచ్చింది. ఈవెన్ దిస్ ఇడియం ఆల్సో కేమ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్డ్ గేమ్స్, ఫైన్. కార్డ్ గేమ్స్లో నుంచే ఈ ఇడియం కూడా వచ్చింది. సరే, కార్డ్ గేమ్స్లో ఎలా అసలు ఆ ఎన్వైర్న్మెంట్ మీరు చూస్తే టేబుల్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన టేబుల్. ఆ టేబుల్ పైన కార్డ్స్ ఉంటాయి, అటువైపు ఇటువైపు ప్లేయర్స్ కూర్చొని ఉంటారు, రైట్. సో దట్ ఈస్ ద ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ మనం అబవ్ బోర్డ్ అని అంటున్నాం కదా, దిస్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. ఏ టేబుల్ పైన అయితే గేమ్ ఆడతారో దాన్నే బోర్డ్ అని అంటారు, ఫైన్. సో అబవ్ బోర్డ్ అంటే, బోర్డ్ అంటే ఏంటి ఇక్కడ టేబుల్ అని, ఆ టేబుల్ పైనే గేమ్ ఆడతారు. దట్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్, ఫైన్. అయితే గేమ్లో రూల్ ఏంటంటే మనం ఎప్పుడు అయినా ఈ గేమ్ ఆడినప్పుడు మన చేతులు టేబుల్ పైనే ఉండాలి. ఎందుకు, మనం చేసేది అందరు చూస్తారు. అంటే ఇప్పుడు నువ్వు టేబుల్ పైన చేతులు కింద పెడితే నువ్వు కింద ఏం చేస్తున్నావు అనేది ఎవరికి తెలియదు. అలా కాకుండా నువ్వు టేబుల్ పైన చేతులు పెట్టి ఆడితే నువ్వు నిజాయితీగా ఆడుతున్నావు అని. అంటే ఇది గేమ్లో రూల్, ఓకేనా. సో ఎప్పుడైనా మనం గేమ్ ఆడితే చేతులు టేబుల్ పైన పెట్టి మాత్రమే ఆడాలి, కానీ టేబుల్ కింద పెట్టి కార్డ్స్ని షఫల్ చేసి లేకపోతే ఇంకొక కార్డ్ని నువ్వు ఇన్సర్ట్ చేసి అలా ఆడకూడదు. ఆనెస్ట్గా చేతులు టేబుల్ పైన పెట్టి మాత్రమే ఆడాలి. సో అలా ఈ ఇడియం అనేది వచ్చింది. అబవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ అండ్ ఫేర్.
ఫైన్. నెక్స్ట్ ఇడియం పుల్ అ ఫాస్ట్ వన్. పుల్ అ ఫాస్ట్ వన్ అంటే ఏంటి? టు ట్రిక్ సమ్ వన్ అని అర్థం. టు ట్రిక్ సమ్ వన్ అంటే ఒకరిని మోసం చేయడం, లేకపోతే వాళ్ళని ట్రిక్లో పడేయడం. టు పుల్ అ ఫాస్ట్ వన్. సరే, ఈ ఇడియం ఎలా వచ్చిందో చూద్దాం. ఇది కూడా సేమ్ కార్డ్ గేమ్స్లో నుంచే వచ్చింది. చూసారా, మనం 3 ఇడియమ్స్ కార్డ్ గేమ్స్ నుంచి డిరైవ్ చేసుకొని చదువుకున్నాం ఒకే దగ్గర. ఓకే, సో టు పుల్ అ ఫాస్ట్ వన్ అంటే టు ట్రిక్ సమ్ వన్. ఇది కూడా కార్డ్ గేమ్స్లో నుంచే వచ్చింది. సరే, అసలు ఇది ఎలా వచ్చింది, దీని వెనక ఆరిజిన్ ఏంటో తెలుసుకుందాం. జనరల్గా నీ ఆపోజిట్ ప్లేయర్ ఒక కార్డ్ వేసాడు అనుకోండి, మీరు ఇంకో కార్డ్ వేస్తారు. సపోజ్ ఆ కార్డ్కి ధీటుగా ఆ కార్డ్ని ఓవర్టేక్ చేయడానికి ఇంకో కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, ఆ కార్డు ఉంది అని మీకు తెలియగానే వెంటనే ఏం చేస్తారు, ఆ కార్డ్ తీసి వాడి ముందు వేస్తారు. అంటే వాడిని ట్రిక్లో పడేసే కార్డు మీ దగ్గర ఉంది, ఆ కార్డు ఉందని తెలిసిన తక్షణమే మీరు ఏం చేస్తారు, ఫాస్ట్గా ఆ కార్డ్ని పుల్ చేసి వాడి ముందు పడేశారు. అవునా? సో అంటే ఇక్కడ ఏంటి, టు పుల్ ఎ ఫాస్ట్ వన్ అంటే ఈ ఫాస్ట్ వన్ అనేది ఏంటి అంటే కార్డు. ఏ కార్డు? ట్రిక్ చేసే కార్డు. అతన్ని ట్రిక్లో పడేసే కార్డు మీ దగ్గర ఉంది, ఆ కార్డ్ని నువ్వు ఫాస్ట్గా పుల్ చేసావు కాబట్టి నువ్వు అతన్ని ట్రిక్ చేసావు. సో ట్రిక్ సమ్ వన్, టు పుల్ అ ఫాస్ట్ వన్. అలా కాకుండా అతన్ని ఓవర్కమ్ చేసే ఏ కార్డ్ మీ దగ్గర లేదనుకోండి, అప్పుడు నువ్వు టైం తీసుకుంటావు. అంత ఫాస్ట్గా కార్డ్ని పుల్ చేసి వాడి ముందు వేయలేవు, ఆలోచించి నువ్వు గేమ్ ఆడతావు. లేదు అతన్ని ఓడించే కార్డు నీ దగ్గర ఉంది అంటే నువ్వు ఫాస్ట్గా కార్డ్ని పుల్ చేస్తావు. అందుకని అలా వచ్చింది ఇడియం. టు పుల్ అ ఫాస్ట్ వన్ అంటే తొందరగా కార్డ్ తీసి అతన్ని ట్రిక్లో పడేయడం. ఫైన్. సో టు పుల్ అ ఫాస్ట్ వన్ మీన్స్ టు ట్రిక్ సమ్ వన్. ఓకే, సో కార్డ్ గేమ్స్కి సంబంధించి మనం 3 ఇడియమ్స్ నేర్చుకున్నాం. ఏంటది? ఫస్ట్ ఫాలో సూట్కి సంబంధించి, నెక్స్ట్ ఇస్ అబవ్ బోర్డ్ అంటే టేబుల్కి సంబంధించి, దెన్ టు పుల్ అ ఫాస్ట్ వన్ అంటే కార్డ్ తీసే పద్ధతి, దాని గురించి. సో 3 ఇడియమ్స్ నేర్చుకున్నాం. 3 ఇడియమ్స్తో పాటు ఒక వెరీ ఇంపార్టెంట్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా నేర్చుకోబోతున్నాం. అదేంటి అంటే కెసినో. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. అ ప్లేస్ వేర్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆర్ ప్లేడ్. ఈ కార్డ్ గేమ్స్ ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్ గేమ్స్ కిందకే వస్తాయి కదా. సో అది ఆడే ఒక ప్రదేశం ఇలా ఉంటుంది, ఒక బిల్డింగ్. సో బిల్డింగ్లో అన్నీ ఇలా టేబుల్స్ అమర్చబడి ఉంటాయి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. సో ఈ ప్లేస్ని ఏమంటారు అని అడిగాడు. ఓకే, ఏ ప్లేస్ వేర్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆర్ ప్లేడ్ అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ కెసినో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం నేర్చుకుందే ఒక టేబులర్ ఫామ్లో, దీనే మైండ్ మ్యాపింగ్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం నేర్చుకుందంతా ఇలా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో కనుక వేసుకుంటే అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఏం నేర్చుకున్నాం మనం కార్డ్ గేమ్స్కి సంబంధించి? 3 ఇడియమ్స్ నేర్చుకున్నాం అండ్ 1 వెరీ ఇంపార్టెంట్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా నేర్చుకున్నాం. ఫైన్. ఫాలో సూట్ అంటే, సూట్ అంటే ఏంటి? డెక్ ఆఫ్ కార్డ్. వాడు ఏ డెక్ అయితే, ఏ సూట్ అయితే ఫాలో అవుతున్నాడో నువ్వు కూడా అదే ఫాలో అవుతే అంటే నువ్వు కాపీ చేస్తున్నట్టు, ఇమిటేట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ అబవ్ బోర్డ్. మీ ఫోకస్ అంతా ఈ వర్డ్ పైన ఉండాలి. బోర్డ్. బోర్డ్ అంటే ఏంటి? టేబుల్. టేబుల్ పైన మాత్రమే మీ చేతులు పెట్టి ఆడాలి, టేబుల్ కింద పెట్టకూడదు. అంటే యూ షుడ్ బి ఆనెస్ట్. ఫైన్. నెక్స్ట్ టు పుల్ అ ఫాస్ట్ వన్. ఫాస్ట్ వన్ అంటే ఏంటి? కార్డ్ తీసే పద్ధతి. నువ్వు ఫాస్ట్గా రిమూవ్ చేస్తున్నావు అంటే అతన్ని ట్రిక్ చేయగలుగుతున్నావు అని. సో ట్రిక్ సమ్ వన్. సిమిలర్లీ 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటి? ఇవన్నీ గేమ్స్ ఆడే ప్రదేశం, ఆ పేరు ఏంటి అని అడుగుతాడు, ఆ బిల్డింగ్ పేరు ఏంటి అని అంటాడు. ఏ ప్లేస్ వేర్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆర్ ప్లేడ్ అని అంటే దాని యొక్క ప్లేస్ ఏంటి? కెసినో. ఫైన్. సో ఇలా కార్డ్ గేమ్స్కి సంబంధించినవన్నీ మనం ఒకే దగ్గర నేర్చుకున్నాము. సో నోట్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే నోట్ చేసుకోవాలి. సో దట్ అన్నీ ఒక దగ్గర ఉంటే మనకు ఈజీగా చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ ఇడియం టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏంటి? టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రబుల్స్ ఆఫ్ అదర్స్ అని. అంటే ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నువ్వు ఏదైనా అడ్వాంటేజ్ పొందితే దాని యొక్క మీనింగే టు ఫిష్ ద ట్రబుల్డ్ వాటర్. సరే, అసలు ఈ ఇడియం ఎలా వచ్చిందో చూద్దాం. ఇమాజిన్ దిస్ ఇస్ అ సీ. ఇది ఒక సముద్రం అనుకోండి.
సముద్రంలో చేపలు ఉంటాయి. ఓకే, అయితే చేపలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ పైన ఎక్కువగా ఉంటాయా, లేకపోతే డీప్ సీలో ఉంటాయా అంటే డీప్ సీలోనే ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడే వాటికి ఎక్కువగా ఫుడ్ దొరికేది, ఈ పోర్షన్లోనే. సర్ఫేస్ పైన ఎక్కువ ఫుడ్ దొరకదు. ఫిషెస్ ఎక్కువగా ఆధారపడేది ఇక్కడున్న ఫుడ్ పైనని. సో వాటికి ఎక్కువ ఫుడ్ అక్కడ దొరుకుతుంది కాబట్టి డీప్ సీలో ఉండడానికే ఇష్టపడతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఫిషర్ మ్యాన్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది డీప్ సీలో ఉంటే. అదే సర్ఫేస్ పైన ఉన్నది అనుకోండి, చేపలు పట్టేవాడు వచ్చి ఆ చేపల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఎక్కువగా సర్ఫేస్ పైన ఉండవు, డీప్ సీలోనే ఉంటాయి. సపోజ్ ఇదే సీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ లేకపోతే టర్బ్యులెన్స్ లేకపోతే పెద్ద పెద్ద అలలు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ అలలకి భయపడి ఇక్కడున్న ఫిషెస్ అన్నీ సర్ఫేస్కి రావడానికి చూస్తాయి. ఓకే, ఇది ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ రావడానికి, సర్ఫేస్కి రావడానికి చూస్తాయి. ఈ టైంలో ఒకవేళ ఇక్కడ ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఫిషింగ్కి వచ్చాడు, ఈ టైంలో ఫిషింగ్ చేయడానికి వచ్చాడు, అప్పుడు ఏంటి వాడికి ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న ఫిషెస్ అన్నీ ఇక్కడికి వచ్చాయి కాబట్టి వాడికి ఎక్కువ చేపలు దొరుకుతాయి. అంటే ఇక్కడ ట్రబుల్లో ఉంది ఎవరు? ఫిష్. కానీ అడ్వాంటేజ్ పొందుతుంది ఎవరు? ఫిషర్ మ్యాన్, అంటే చేపలు పట్టేవాడు. అంటే ఒకరికి డిసడ్వాంటేజ్ అయ్యింది, ఒకరికి అడ్వాంటేజ్ అయ్యింది. అంటే ఇక్కడ ఫిషెస్ అనేవి ట్రబుల్లో ఉన్నాయి, ఆ ట్రబుల్ని ఫిషర్ మ్యాన్ని అవకాశంగా తీసుకొని అడ్వాంటేజ్ పొందుతున్నాడు. ఆ ఫిషెస్ని వాడు తీసుకొని ఏమైనా చేసుకోవచ్చు, వాడు తినొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. సో టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రబుల్ ఆఫ్ అదర్స్. ఒక ట్రబుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయకుండా నువ్వు ఏదైనా అడ్వాంటేజ్ పొందితే టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని అర్థం. ఫైన్. నెక్స్ట్ ఇడియం యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. యాడ్ ఫ్యూయల్ టు ఫైర్ అంటే ఏంటి? మేక్ థింగ్స్ వర్స్. ఈ ఇడియంలోనే అంటే ఈ ఇడియం ఈ పేరులోనే మనకి మీనింగ్ కూడా ఉంది. చూడండి, ఫస్ట్ ఫైర్, ఆల్రెడీ ఫైర్ ఉంది, దానికి నువ్వు ఫ్యూయల్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫైర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ వర్స్ట్గా తయారవుతుంది. ఓకేనా? సో బ్యాడ్ టు వర్స్ట్ కన్వర్షనే యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. అంటే ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని ఆపడం వదిలేసి ఇంకొంచెం పుల్లలు పెడితే అప్పుడు యాడ్ ఫ్యూయల్ టు ఫైర్ అని అర్థం. సో యాడ్ ఫ్యూయల్ టు ఫైర్ మీన్స్ మేక్ థింగ్స్ వర్స్. ఫైన్. నెక్స్ట్ ఇడియం at one's fingertips. at one's fingertips. at one's fingertips అంటే ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్. అంటే ఏమంటారు, మనకు నేర్చుకున్నంత టిప్స్ పైన ఉండాలి అని అంటారు. అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి దానిపైన అని. దీనికి ఎగ్జాంపుల్గా మనం శకుంతలాదేవి గారిని తీసుకుందాం. షీ ఈజ్ అన్ ఇండియన్ మ్యాథమెటిషియన్. ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా విత్ ఇన్ అ సెకండ్లో ఆన్సర్ చేసింది. నాట్ విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ అ సెకండ్లో ఆన్సర్ చేసింది ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా. అందుకే ఆవిడ్ని హ్యూమన్ కంప్యూటర్ అని కూడా అంటారు. ఎందుకంటే షీ హ్యాస్ అ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ది నంబర్స్ ఆన్ హర్ ఫింగర్ టిప్స్. సో ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడే ఆన్సర్ని కూడా తన మైండ్లో ఫ్రేమ్ చేసుకుంటుంది. అంటే ఏంటి, తనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది నంబర్స్ పైన. అందుకని అట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే ఏంటి, కంప్లీట్ నాలెడ్జ్. ఈ ఎగ్జాంపుల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్ ఇడియంలోకి వెళ్ళే ముందు ఒక రూట్ వర్డ్ చూద్దాం. ఎందుకంటే ఈ రూట్ వర్డ్ మనం నేర్చుకుంటే నెక్స్ట్ ఇడియం అనేది ఈజీగా అవుతుంది. అయితే నేను ఇప్పుడు ఇడియమ్స్ నుంచి రూట్ వర్డ్లోకి షిఫ్ట్ అయ్యాను కదా, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ప్రతి వర్డ్, ఈ రూట్ వర్డ్లో ఉన్న ప్రతి వర్డ్ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినవే. సో వెరీ ఇంపార్టెంట్, వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. ఫైన్. సో రూట్ వర్డ్ ఏంటి ఈరోజు మనం నేర్చుకోబోయేది అంటే కార్డ్. CORD. కార్డ్ అంటే ఏంటి, హార్ట్. ఫైన్. CORD అంటే కార్డ్. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎక్కడ CORD వచ్చినా దాని యొక్క మీనింగ్ హార్ట్ అని అర్థం. హార్ట్కి ఇంకొక రూట్ వర్డ్ కూడా ఉంది. ఏంటది? కార్డియో. కార్డియాలజీ, స్టడీ ఆఫ్ హార్ట్. ఇది మరొక
సెషన్లో డిస్కస్ చేద్దాం ఈ రూట్ వర్డ్ గురించి. ప్రస్తుతానికి విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ కార్డ్, CORD. స్పెల్లింగ్ చూడండి, CORD మీన్స్ హార్ట్. ఫైన్. సరే, ఈ రూట్ వర్డ్లో ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే కార్డియల్. కార్డియల్ అంటే ఏంటి చూడండి, ఈ వర్డ్ని స్ప్లిట్ చేయండి. కార్డ్, దీంట్లో ఏముంది? కార్డ్. కార్డ్ అంటే ఏంటి? హార్ట్. అంటే ఏంటి? హార్ట్ఫుల్లీ, ఫ్రెండ్లీ, వార్మ్లీ, దాని యొక్క మీనింగ్. ఓకే, సో కార్డియల్ అంటే దీంట్లో మనకి కార్డ్ అన్న రూట్ వర్డ్ దాగి ఉంది. కార్డ్ మీన్స్ హార్ట్. సో కార్డియల్ మీన్స్ హార్ట్ఫుల్లీ, ఫ్రెండ్లీ, వార్మ్లీ అంటే హృదయపూర్వకంగా. ఎక్కడ చూసుంటాం మనం ఈ వర్డ్ని అంటే ఇన్విటేషన్ కార్డ్స్లో. తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ ఉన్న ఇన్విటేషన్ కార్డ్స్ ఆబ్వియస్గా మనం తెలుగువే చదువుతాం, కానీ ఒకసారి ఎప్పుడైనా ఇన్విటేషన్ కార్డ్ వస్తే ఇంగ్లీష్ వర్షన్ కూడా చూడండి, దాంట్లో మీకు ఈ వర్డ్ అనేది ఉంటుంది, కార్డియల్లీ. ఓకే, వి కార్డియల్లీ ఇన్వైట్ యూ టు ద వెడ్డింగ్ ఆఫ్ రోమియో అండ్ జూలియట్ ఆన్ సో అండ్ సో డేట్ అని ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ? వి కార్డియల్లీ ఇన్వైట్ యూ అంటే మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఆహ్వానిస్తున్నాము. వీఆర్ వెల్కమింగ్ యూ వార్మ్లీ, ఫ్రెండ్లీ, హార్ట్ఫుల్లీ. ఓకే, సో దాని యొక్క మీనింగ్ ఏంటి? హార్ట్ఫుల్లీ, ఫ్రెండ్లీ, వార్మ్లీ. కార్డియల్ యొక్క మీనింగ్ హార్ట్ఫుల్లీ, ఫ్రెండ్లీ, వార్మ్లీ. నెక్స్ట్ వర్డ్ ఇస్ కాన్కర్డ్. కాన్కర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, సినోనిమ్స్లో అడుగుతాడు ఇది. సరే, రూట్ వర్డ్ కాబట్టి స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలి. ఎక్కడ స్ప్లిట్ చేద్దాం? ఇక్కడ. కాన్, కార్డ్. కార్డ్ అంటే ఏంటి? నెక్స్ట్ వర్డ్ ఇస్ కాన్కర్డ్. కాన్కర్డ్ ఇదే రూట్లో మరొక వర్డ్ ఏంటి అంటే కాన్కర్డ్. కాన్కర్డ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, సినోనిమ్స్లో ఎక్కువగా అడిగాడు. సో ఈ వర్డ్ని స్ప్లిట్ చేద్దాం. కాన్ ప్లస్ కార్డ్. కార్డ్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. కార్డ్ అంటే ఏంటి? హార్ట్ అని. కాన్, CON అని ఎక్కడొచ్చినా దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే టుగెదర్. ఫైన్. ఈ కాన్ అన్న రూట్ వర్డ్కి సంబంధించిన వర్డ్స్ మళ్ళీ మనం ఇంకొక సెషన్లో చూద్దాం, బట్ ఇప్పటి వరకు మీకు గుర్తుపెట్టుకోండి, కాన్ అంటే టుగెదర్, కార్డ్ అంటే ఏంటి? హార్ట్. అంటే హార్ట్స్ టుగెదర్. హార్ట్స్ టుగెదర్ అంటే ఏంటి? రెండు హార్ట్స్ టుగెదర్గా ఉన్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉంది అని అర్థం. ఓకేనా? సో కాన్కర్డ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? అగ్రిమెంట్. ఎందుకు? కాన్ అంటే టుగెదర్, కార్డ్ అంటే హార్ట్. సో హార్ట్స్ టుగెదర్ అంటే అగ్రిమెంట్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా దే అగ్రీ ఈచ్ అదర్. ఫైన్. సో కాన్కర్డ్ మీన్స్ అగ్రిమెంట్. నెక్స్ట్ వర్డ్ ఈస్ అకార్డ్. అకార్డ్ని కూడా స్ప్లిట్ చేయండి. కార్డ్ అంటే ఏంటి? హార్ట్. మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. సరే, దీంట్లో ఉన్న మరొక రూట్ వర్డ్ ఏంటి అంటే ఏడి. ఏడి ప్లస్ CORD రెండు కంప్రెస్ అయిపోయి మనకి ఈ వర్డ్ వచ్చింది అకార్డ్. సో దీంట్లో ఉన్న మరొక రూట్ వర్డ్ ఏంటి? ఏడి. వాట్ ఈస్ ఏడి? ఏడి అంటే టువర్డ్స్. ఫైన్. టువర్డ్స్. టువర్డ్స్ వాట్? కార్డ్ అంటే హార్ట్. టువర్డ్స్ హార్ట్ అంటే ఏంటి? హృదయానికి దగ్గరగా. అంటే ఏంటి? ఇది కూడా అగ్రిమెంటే కదా. సో దాని యొక్క మీనింగ్ ఏంటి? అగ్రిమెంట్. సో అగ్రిమెంట్కి సంబంధించి రెండు వర్డ్స్ నేర్చుకున్నాం. ఒకటి ఏంటి? కాన్కర్డ్, మరొకటి అకార్డ్. సో కాన్ అంటే టుగెదర్, కార్డ్ అంటే హార్ట్. సో హార్ట్స్ టుగెదర్ అంటే ఏంటి? అగ్రిమెంట్. నెక్స్ట్ అకార్డ్. అకార్డ్ అంటే ఏడి ప్లస్ కార్డ్. కార్డ్ అంటే హార్ట్, ఏడి అంటే టువర్డ్స్. సో టువర్డ్స్ హార్ట్ అంటే ఇది కూడా అగ్రిమెంటే. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, కాన్కర్డ్ అండ్ అకార్డ్ బోత్ ఆర్ సినోనిమ్స్. సరే,
ఈ కార్డ్కి నేను నెగటివ్ ప్రిఫిక్స్ని యాడ్ చేస్తాను, అప్పుడు డిస్కార్డ్ అవుతుంది. ఫైన్. సో డిస్ అనేది ఒక నెగటివ్ ప్రిఫిక్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్సాటిస్ఫాక్షన్ అని అన్నాను అంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. డిస్కంటిన్యూ అని అంటాను అంటే యు ఆర్ నాట్ కంటిన్యూయింగ్, అంటే ఇది ఒక నెగటివ్ వర్డ్. యాక్చువల్లీ కంటిన్యూ ఇస్ అ పాజిటివ్ వర్డ్, దానికి నేను నెగటివ్ యాడ్ చేస్తే మొత్తం నెగటివ్ వర్షన్లోకి వెళ్ళిపోయింది. డిస్కంటిన్యూ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. సో డిస్ అని ఎక్కడొచ్చినా ఇట్ ఈస్ నాట్ అని, ఇట్ ఈస్ అ నెగటివ్ ప్రిఫిక్స్. కార్డ్ అంటే ఏంటి? హార్ట్. అంటే ఏంటి? సి, ఇది నెగిటివ్ ప్రిఫిక్స్. కార్డ్ అంటే హార్ట్ అని, అంటే హార్ట్కి ఎలాంటి ఎఫినిటీ అనేది ఉండదు ఇక్కడ. అంటే రెండు హార్ట్స్, ఇక్కడ ఒక హార్ట్ ఇక్కడ ఒక హార్ట్ ఉంది, రెండింటి మధ్యలో నో కంటిన్యూటీ ఆర్ నో ఎఫినిటీ. ఓకే. సో డిస్కార్డ్ అంటే ఈ హార్ట్కి చాలా దూరంగా, అంటే ఏంటి? డిసగ్రిమెంట్ అని అర్థం. అంటే ఎప్పుడు ఫైట్స్, ఎప్పుడు క్వారల్, ఎప్పుడు గొడవలు. సో డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్, ఫైట్ ఆర్ క్వారల్. ఫైన్. సో ఎందుకు ఇది డిసగ్రిమెంట్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ ద నెగటివ్ ప్రిఫిక్స్ డిస్ అంటే నెగటివ్ ప్రిఫిక్స్. సో డిస్ ఈజ్ అ నెగటివ్ ప్రిఫిక్స్, కార్డ్ ఈజ్ అ హార్ట్. సో అంటే హార్ట్కి దూరంగా, అవే ఫ్రమ్ హార్ట్ అని చెప్పచ్చు. సో డిస్అగ్రిమెంట్, ఫైట్, క్వారల్. ఓకే. నేను ఎప్పుడైనా అంటే నా స్లైడ్స్లో నేను రెడ్ కలర్తో మెన్షన్ చేశాను అంటే ఆ వర్డ్స్ అని చాలా ఇంపార్టెంట్, అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అర్థం. ఓకే. సో 4 వర్డ్స్ నేర్చుకున్నాం కార్డ్కి సంబంధించి. డిస్కార్డ్కి ఒక సినానిమ్ని కూడా నేర్చుకోవాలి. అది ఏంటి అంటే కంటెన్షన్. ఏంటా వర్డ్? కంటెన్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఫైన్. డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్, కంటెన్షన్ కూడా డిసగ్రిమెంట్ అంటే ఫైట్, క్వారల్. ఓకే. సో మీరు డిస్కార్డ్ని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో కంటెన్షన్ని కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే కంటెన్షన్కి ఎలాంటి రూట్ డెరివేషన్ లేదు. సో మీరు జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కంటెన్షన్ అన్న వర్డ్ డిస్కార్డ్తో కలిపి చదవండి. లైక్ కాన్కార్డ్, అకార్డ్ని ఎలా అయితే చదివారో సినోనిమ్స్, ఇన్ ద సేమ్ మ్యానర్ డిస్కార్డ్, కంటెన్షన్ని కూడా సినోనిమ్స్గా చదవాలి. ఫైన్. సో ఇది రూట్ వర్డ్ కార్డ్, హార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్, ఇవన్నీ కూడా సినోనిమ్స్లో అడిగాడు. ఫైన్. సరే, రూట్ వర్డ్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇడియంలోకి వెళ్దాం. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఆర్ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఆ రూట్ వర్డ్ని డిస్కస్ చేశాను అని. ఎందుకంటే ఇక్కడ డిస్కార్డ్ అన్న వర్డ్ ఉంది అండ్ కంటెన్షన్ అన్న వర్డ్ కూడా ఉంది. ఫైన్. సో వాట్ ఈస్ డిస్కార్డ్? దిస్ ఈజ్ అ నెగటివ్ ప్రిఫిక్స్, కార్డ్ ఈజ్ హార్ట్. అంటే అవే ఫ్రమ్ హార్ట్ మీన్స్ డిసగ్రిమెంట్, ఫైట్, క్వారల్, గొడవ. సరే, కంటెన్షన్ అంటే దీనికి సినోనిమ్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి అది. ఫస్ట్ ఇడియం చూద్దాం దీంట్లో. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే మీనింగ్ ఏంటి? కాజ్ ఆఫ్ క్వారల్. క్వారల్ అంటే ఫైట్, కాజ్ అంటే రీజన్, అంటే రీజన్ ఫర్ ఫైట్. కాజ్ ఆఫ్ క్వారల్, గొడవకి కారణం ఏంటి? గొడవకి కారణం ఏంటి? దీని యొక్క ఇడియం యొక్క మీనింగ్. సరే, అసలు యాపిల్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ ఇడియంలో అంటే దీని వెనక ఒక స్టోరీ ఉంది. ట్రోజన్ వార్, ఆ స్టోరీలో ఒక కింగ్ ఉండేవాడు. ఆ కింగ్కి 3 daughters ఉండేవారు, 3 కుమార్తెలు ఉండేవాళ్ళు. సో ఆ కింగ్ దగ్గరికి ఒక ప్రీస్ట్ వస్తాడు, అతను గోల్డెన్ యాపిల్ తీసుకొని వస్తాడు. సో ఆ యాపిల్ని కింగ్కి ఇచ్చేసి, రాజుకి ఇచ్చి ఏమని చెప్తాడు? ఈ యాపిల్ ఎవరైతే తింటారో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా, యంగ్గా, అందంగా తయారవుతారని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆ కింగ్ ఏం చేస్తాడు? ఆ గోల్డెన్ యాపిల్ని ఆ 3 కుమార్తెలకు ఇస్తాడు. కానీ కండిషన్ ఏంటంటే ఒక్కరు మాత్రమే ఆ యాపిల్ తినాలి. సో ఎవరు తినాలా అని వాళ్ళ 3 మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ వాళ్ళ 3 మధ్యలో గొడవ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే గోల్డెన్ యాపిల్. అవునా? సో అలా మనకి ఈ ఇడియం అనేది వచ్చింది. అండ్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఇక్కడ డిస్కార్డ్ అంటే ఏంటి? ఫైట్. ఫైట్కి కారణం ఏంటి? ఇక్కడ యాపిల్. అందుకే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏమన్నారు? దాని యొక్క మీనింగ్ కాజ్ ఆఫ్ క్వారల్. గొడవకి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఓకే. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే కాజ్ ఆఫ్ క్వారల్. నెక్స్ట్ ఇడియం బోన్ ఆఫ్ కంటెన్షన్.
కంటెన్షన్ అంటే ఏంటి, దీనికి సినోనిమ్ అని చెప్పాను, డిస్కార్డ్కి సినోనిమ్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అది దానికి ఏం డెరివేషన్ లేదు. సో మీరు ఇట్ ఈస్ అ సినోనిమ్ టు డిస్కార్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 సార్లు చదివితే అదే గుర్తుంటుంది. సరే, ఇడియం ఏంటి అంటే బోన్ ఆఫ్ కంటెన్షన్. కంటెన్షన్ అంటే ఫైట్. ఇక్కడ ఏంటి బోన్ అని అంటున్నాడు. అంటే ఏంటి, 2 బాగా ఆకలితో ఉన్న 2 కుక్కలకి ఒకటే బోన్ ఇచ్చామనుకోండి, ఆ బోన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్కి కారణం అవుతుంది. సో అలా ఇడియం అనేది వచ్చింది. బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్నా కూడా దాని యొక్క మీనింగ్ ఏంటి, కాజ్ ఆఫ్ క్వారల్. ఫైన్. సో ఈ 2 ఇడియమ్స్ని మనం ఒకే దగ్గర ఉంచి చదువుకోవాలి, ఎందుకంటే రెండింటికి కనెక్షన్ ఉంది. రెండిటి యొక్క మీనింగ్ కూడా సేమే. డిస్కార్డ్ ఈజ్ సినోనిమ్ టు కంటెన్షన్. అండ్ యాపిల్ అనేది గోల్డెన్ యాపిల్ స్టోరీ గుర్తుకు రావాలి. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఇక్కడ బోన్ అండ్ 2 డాగ్స్ గుర్తుకు రావాలి మీకు. ఓకే, సో ఇలా మనం రిలేట్ చేసుకుంటూ చదువుకుంటే ఇడియమ్స్ యొక్క మీనింగ్స్ అనేవి మనకి ఈజీగా అర్థం అవుతాయి. ఫైన్. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఆర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న దాని యొక్క మీనింగ్ ఏంటి, కాజ్ ఆఫ్ క్వారల్. ఫైన్. ఓకే, సో ఇప్పటివరకు మనం 10 ఇడియమ్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ 10 ఇడియమ్స్ని ఎలా రివైజ్ చేయాలో కూడా మీకు చెప్తాను. రివిజన్ చేసేటప్పుడు మీ దృష్టి అంతా కీవర్డ్స్ పైన ఉండాలి. ఆ కీవర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి. ఫస్ట్ ఆర్గసైడ్. ఈ ఆర్గసైడ్లో మన కీవర్డ్ ఏంటి, ఆర్గస్. ఆర్గస్, ఆ ఇమేజ్ అనేది మీ మైండ్లోకి వచ్చేయాలి. ఆర్గస్ అంటే ఆర్గస్ ఇస్ అ వాచ్మెన్ ఆర్ అ గార్డ్ విత్ 100 ఐస్. ఆ 100 ఐస్ ఉండడం వల్లనే అతను కీన్గా అబ్జర్వ్ చేశాడు. సో దాని యొక్క మీనింగ్ ఏంటి, కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ ఆర్ విజిలెంట్ ఆర్ కీన్లీ అబ్జర్వింగ్, క్షుణ్ణంగా పరిశీలించడం. నెక్స్ట్ అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్. అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కీవర్డ్ ఏంటి అంటే స్పర్. స్పర్ అంటే ఏంటి, మెటల్తో చేసిన స్పైక్డ్ వీల్. హార్స్ షూకి వెనకాల ఫిట్ చేసి ఉంటుంది. సో ఆ హార్స్ షూ వేసుకొని హార్స్ పైకి ఎక్కగానే వీల్ తిరగడం వల్ల హార్స్ కూడా వెంటనే బయలుదేరుతుంది. సో స్పర్ అనేది ఇక్కడ ఒక స్టిమ్యులెంట్గా వర్క్ చేస్తుంది. సో అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఏంటి, వితౌట్ డీలే, తక్షణమే. నెక్స్ట్ ఫాలో సూట్. ఫాలో సూట్ అంటే ఏంటి, కీవర్డ్ ఏంటి ఇక్కడ, సూట్. సూట్ అంటే ఏంటి, డెక్ ఆఫ్ కార్డ్స్. సో డెక్ ఆఫ్ కార్డ్స్, అతను ఏ సూట్ ఫాలో అవుతాడో నువ్వు కూడా అదే ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ఫాలో సూట్ అంటే ఏంటి, ఇమిటేట్ ఆర్ కాపీ. నెక్స్ట్ అబవ్ బోర్డ్. బోర్డ్ అంటే ఏమని చెప్పాను ఇక్కడ, దిస్ ఇస్ అ కీవర్డ్ హియర్. అబవ్ బోర్డ్. బోర్డ్ అంటే టేబుల్ అని చెప్పాను. టేబుల్ పైనే చేతులు పెట్టి ఆడాలి తప్ప టేబుల్ కింద మనం పెట్టకూడదు. దట్ ఈస్ అ రూల్ ఆఫ్ ది గేమ్. సో అబవ్ బోర్డ్ అంటే ఏంటి, నువ్వు బోర్డ్ పైన చేతులు పెడుతున్నావు, చేతులు పెట్టి ఆడుతున్నావు అంటే యు ఆర్ ఆనెస్ట్ అని, నిజాయితీగా ఆడుతున్నావు అని. నెక్స్ట్ పుల్ ద ఫాస్ట్ వన్. పుల్ ద ఫాస్ట్ వన్, ఇది కూడా అంతే. కార్డ్స్లో నుంచి వెంటనే నువ్వు ఒక కార్డ్ని తీసి అతని వేస్తున్నావు అంటే యూర్ ట్రికింగ్ సమ్వన్, యూర్ ట్రికింగ్ యువర్ అపోనెంట్ అని అర్థం. సో ఈ 3 కూడా మనం కార్డ్ గేమ్స్కి సంబంధించిన ఇడియమ్స్. సో జాగ్రత్తగా ఈ 3 ఒకే దగ్గర చదవాలి. సరే, మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా నేర్చుకున్నాం కదా కార్డ్ గేమ్స్కి సంబంధించి. అదేంటి అంటే కెసినో. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆర్ ప్లేడ్. ఫైన్. సో కెసినో కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. కెసినో ఇస్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆర్ ప్లేడ్. టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఇక్కడ మీకు ట్రబుల్డ్ వాటర్స్ అనేది కీవర్డ్. ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏంటి, సీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఫిషెస్ అన్నీ సర్ఫేస్ పైకి వస్తాయి. సర్ఫేస్ పైకి రాగానే ఫిషర్ మ్యాన్ వస్తాడు, ఆ ఫిషెస్ అన్నిటిని తీసుకెళ్ళి వాడు ఒక అడ్వాంటేజ్ పొందుతాడు. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది అదర్స్. నెక్స్ట్ టు యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి, ఫైర్. ఆల్రెడీ ఫైర్ ఉంది, నువ్వు దానికి ఫ్యూయల్ యాడ్ చేస్తున్నావు అంటే యు ఆర్ మేకింగ్ థింగ్స్ వర్స్. బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ని వర్స్ట్గా చేంజ్ చేస్తున్నాం. అట్ వన్స్ ఫింగర్ టిప్స్. అట్ వన్ ఫింగర్ టిప్స్ అంటే ఏంటి, నాలెడ్జ్. యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. ఎగ్జాంపుల్ శకుంతలాదేవి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2 ఇడియమ్స్ని మనం కలిపి చదువుకోవాలి. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, బోన్ ఆఫ్ కంటెన్షన్. దీంట్లో కీవర్డ్స్ ఏంటి, డిస్కార్డ్. డిస్కార్డ్ అంటే ఏంటి, డిస్ అంటే నెగిటివ్ ప్రిఫిక్స్, కార్డ్ అంటే హార్ట్, డిస్కార్డ్ అంటే ఫైట్ అని చదివాము. అలాగే కంటెన్షన్. కంటెన్షన్ ఈజ్ అ సినోనిమ్ టు డిస్కార్డ్. అంటే ఇక్కడ యాపిల్ అనేది గొడవకి కారణమైంది కాబట్టి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే కాజ్ ఆఫ్ క్వారల్. ఇన్ ద సేమ్ వే బోన్ ఆఫ్ కంటెన్షన్. 2 డాగ్స్కి ఒక బోన్ ఇస్తే బోన్ విల్ బీ ద రీజన్ ఆర్ కాజ్ ఆఫ్ క్వారల్. సో ఈ రెండింటి యొక్క మీనింగ్ ఏంటి, కాజ్ ఆఫ్ క్వారల్. ఈ విధంగా ఇడియమ్స్ చదువుకోవాలి తప్ప ఒక 500 ఇడియమ్స్ తెచ్చుకొని దాని పక్కన మీనింగ్స్ అలా బట్టి కొడితే అవి ఎప్పటికీ కావు. సో ఇదే విధంగా మనము మరికొన్ని ఇడియమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆరిజిన్, విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్టరీస్ చదువుకుందాం. ఫైన్.